లైఫ్లో మనం అనుకున్నది అచీవ్ చేశాక వచ్చే ఆనందం ఒక వారం రోజులు ఉంటుంది, తర్వాత మెల్లగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అదే విధంగా అనుకున్నది అవ్వకపోతే విపరీతంగా బాధ తన్నుకుంటూ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది నేచర్. సిమిలర్ సిచ్యువేషన్ అర్జునుడు కూడా వస్తుంది. అరే హ్యాపీనెస్ వచ్చింది టెంపరీ, బాధ వచ్చింది టెంపరీ, అరే ఏది చూసినా టెంపరీయే, గమ్మన యుద్ధం నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటాడు. సో అప్పుడు కృష్ణుడు ఎంటర్ ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు నీ సొంత ఆనందం కోసం అచీవ్ చేయడానికి ట్రై చేస్తావో అప్పుడు నువ్వు మల్టిపుల్ రియాక్షన్స్కి ఒక సబ్జెక్ట్ అవుతావు అంతే. అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీనెస్కి, లేదా ఫెయిలియర్ వచ్చినప్పుడు బాధకి అనే రియాక్షన్స్కి నువ్వు ఒక సబ్జెక్ట్ అవుతావు అంతే. అదే నీ సొంత ఆనందం కోసం కాకుండా అది కేవలం నీ పని కాబట్టి నువ్వు చేయాలి. రిజల్ట్స్ మీద ఎటువంటి ఆశ లేకుండా ఆ రిజల్ట్స్ అన్ని కృష్ణుడి చేతిలో పెట్టేస్తే ఆటోమేటిక్గా బయట జరిగే ఎటువంటి రియాక్షన్స్కి నువ్వు ఒక సబ్జెక్ట్ అవ్వవు. బయట సిచ్యువేషన్ ఎంత ఆగమాగం ఉన్నా, ఎంత మెస్సీ ఉన్నా మీరు రియాక్ట్ అవ్వరు కాబట్టి మీరు ఎప్పుడు సైలెంట్ ఉంటారు. దానివల్ల యూ ఆల్వేస్ హ్యావ్ ది చాయిస్ టు బీ హ్యాపీ ఫ్రమ్ విదిన్. బుక్లో ఏముందంటే దునియాలో నువ్వు ఏది ప్రేమించినా అది టెంపరీ హ్యాపీనెస్ కిందకే వస్తుంది. పర్మనెంట్ హ్యాపీనెస్కి ఒకే ఒక దారి ఉంది, అదేంటంటే భక్తి. ఈ జన్మలో మీరు లక్కీ అవ్వచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్లక్కీ అవ్వచ్చు, ఏమీ ఉండకపోవచ్చు, కానీ అవన్నీ చనిపోయాక అసలు మ్యాటర్ అవ్వవు. కానీ ఒక్క జన్మలో మీరు కృష్ణుడు చేయి పట్టుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణుడు మీకు తోడుంటాడు. అది కాన్సెప్ట్. భక్తి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సక్సెస్ ఫెయిలియర్ ఒక పాయింట్ అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు, అసలు మ్యాటర్ అవ్వవు అవి. సో నువ్వు ఈ జన్మలో ఏదో ఒక పని ఎత్తుకొని ఆ పనిని కంటిన్యూస్గా చేస్తూ భగవంతుడిపై భక్తిలో ఉండడమే ఎల్లప్పుడూ ఆ సంతోషానికి ట్రిక్.